ఏఐతో వీడియోస్ చేస్తే మానిటైజేషన్ కాదు. చాలా మంది కమెంట్స్ ఇవే. అసలు ఏఐతో వీడియోస్ ఎలా చేయాలి? యూట్యూబ్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలి? అసలు ఏఐ వీడియోస్‌కి మానిటైజేషన్ కాదు అని యూట్యూబ్ చెప్పిందా? చాలా మంది రకరకాల కమెంట్స్ అయితే చేస్తున్నారండి. మనము చాట్‌జిపిటీలో ప్రాంప్ట్ తీసుకున్నాము, ఫోటో తయారు చేసాము, వీడియో తయారు చేసాము, అప్‌లోడ్ చేసేసాము. ఈ ప్రాసెస్‌లో చేస్తే ఖచ్చితంగా ఈరోజు మీకు ఏఐ ఛానెల్‌కి మానిటైజేషన్ ఉన్నా సరే ఏదో ఒక రోజు ఛానెల్ అయితే పీకేస్తుంది. ఈ వీడియోని ఈరోజు ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. ముఖ్యంగా ఏఐని యూజ్ చేసుకొని ఎవరైతే వీడియోస్ చేయాలనుకుంటున్నారో, లేదంటే ఏఐతో ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళు ఈ వీడియోని అయితే అసలు మిస్ అవ్వద్దు. స్టిల్ ఎండ్ వరకు వీడియో అయితే చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. ఏఐతో వీడియోస్ చేస్తే అసలు మానిటైజేషన్ ఇవ్వనప్పుడు ఆ లోగో ఎందుకు ఇవ్వాలి? ఆ ఆప్షన్ ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఒక్కటే విషయం అండి, మన తెలుగులో చాలా ఛానల్స్ ఓన్లీ ఏఐతోనే రన్ చేస్తూ మానిటైజేషన్ స్టిల్ ఇప్పటి వరకు మానిటైజేషన్లో ఉన్న చాలా ఛానల్స్ ఉన్నాయి. అలాగే మానిటైజేషన్ వచ్చి రిమూవ్ అయిన ఛానల్ కూడా చాలానే ఉన్నాయి. అలాగే చాలా ఛానల్స్ రివ్యూలోనే ఫెయిల్ అయిపోయాయి. రీయూజ్డ్ వచ్చి మాస్ ప్రొడ్యూసింగ్ ఆర్ రిపీటెడ్ కంటెంట్ ఆర్ సంథింగ్ వచ్చి చాలా ఛానల్స్ రివ్యూలోనే ఆగిపోవడం కూడా జరిగింది. అసలు ఏంటి, అసలు ఎలా వీడియోస్ చేయాలి? యూట్యూబ్ మనకు చాలా క్లియర్గా అయితే చెప్పిందండి. మనము ఏఐని యూజ్ చేసుకోవచ్చు. మీరు స్క్రిప్ట్ తీసుకోండి, ప్రాంప్ట్స్ తీసుకోండి, అలాగే ఫోటోలు తయారు చేయండి, వీడియోస్ తయారు చేయండి. ఈ పార్ట్ అంతా కూడా మీరు ఏఐని యూజ్ చేసుకొని చేసిందే. అక్కడ మీ ఇన్వాల్వ్మెంట్ ఏది లేదు. అదేంటక్క, మేము ప్రాంప్ట్ చాట్‌జిపిటీని అడిగాం కదా, అడిగితేనే కదా ఇచ్చింది. అలాగే ప్రాంప్ట్స్ అడిగాం కదా, అడిగితేనే కదా ఇచ్చింది. అలాగే ఈ ప్రాంప్ట్స్ అన్ని మేము తీసుకెళ్ళి మేము జనరేట్ చేసాం కదా, ఒకటి కరెక్ట్ వచ్చింది, ఒకటి రాంగ్ వచ్చింది, మళ్ళీ దాన్ని సరిచేసి మేము చేసుకున్నాం కదా, ఇందులో మా ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా అంటే అస్సలు కుదరదు. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఏఐని యూజ్ చేసుకొని చేసింది. నేను ఎక్కడ ఏ వీడియోలో కూడా ఈ సైట్లో పలానా ఫ్రీగా వస్తాయి, లేదా ఈ సైట్లో ఇలాంటి వీడియోస్ చేసుకోవచ్చు, నేను ఈ మాస్టర్ ప్రాంప్ట్ ఇస్తున్నాను, మీకు ఇక్కడ ఐడియాస్ వస్తాయి, వీటిని యూజ్ చేసుకొని వీడియోస్ చేసుకోవచ్చు, నేను మీకు ఒక ఐడియా మాత్రమే ఇస్తున్నా, ఇలా చేసుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నా. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేయాలని కాదు. మీరు ఒక ప్రాసెస్ అనేది మీకు తెలిస్తే అందులో మీకు మీ ఓన్ ఐడియాను యూజ్ చేసుకొని చేస్తారనే ఉద్దేశంతో. ఆఫ్టర్ ఈ వీడియోస్ తయారయ్యేంత వరకు మీరు ఏఐని యూజ్ చేశారు. ఆఫ్టర్ ఎడిటింగ్లో మీ ఇన్వాల్వ్మెంట్ అనేది చూపించాలి. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, అసలు హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటి? ఏం లేదండి, మీరు వీడియోస్ అన్ని క్లిప్స్ అన్ని చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 minutes వీడియోకి క్లిప్స్ అన్ని జనరేట్ చేసుకున్నారు అనుకోండి. 3 minutesకి మనకి ఎన్ని క్లిప్స్ అవసరం? 10 నిమిషాలు అయితే 18 అవసరం. అదే 8 నిమిషాలు అయితే మనకు ఒక 20-22 అట్లా అవసరం అవుతుంది. కరెక్ట్గా క్యాల్కులేట్ అయితే చేయట్లేదు నేను. ఇప్పుడు మీరు ఈచ్ క్లిప్, మీరు సీన్ వైజ్ ఏదైతే క్రియేట్ చేశారో ఈచ్ క్లిప్ని మీరు ఎడిటింగ్ యాప్లో క్లియర్గా 1 by 1 ఆర్డర్గా వేసి ఆ తర్వాత మీరు ఆ క్లిప్స్ అన్నిటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎక్కడైనా మనం అనుకున్న డైలాగ్ కాకుండా వేరే డైలాగ్స్ వచ్చాయా, లేదంటే వేరే ఎక్స్ట్రా నాయిస్ అనేది ఉంటుంది, వాటిని కట్ చేయడము. ఆ తర్వాత మీకు అవసరమైన చోట, అంటే ఇక్కడ టెక్స్ట్ వస్తే బాగుంటుంది అనే చోట మీరు టెక్స్ట్ ఇవ్వండి ఎడిటింగ్ యాప్లో. ఇక్కడ ఎఫెక్ట్ వస్తే బాగుంటుంది అనే చోట ఎఫెక్ట్ ఇవ్వండి. చాలా ఎడిటింగ్ యాప్స్, మనము ఇన్షాట్ వాడండి, క్యాప్ కట్ ఇండియాలో పనిచేయదు, క్యాప్ కట్ అని వదిలేయండి. లేదా విఎన్ వాడండి, మనకు ఆటోమేటిక్గా కొన్ని యానిమేషన్ ఎఫెక్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. అరే ఈ క్లిప్ దగ్గర ఈ యానిమేషన్ వేస్తే బాగుంటుంది. మీరు చేసే వీడియో ఏదైనా సరే ఆ వీడియోని మీరు గమనిస్తూ వస్తే కొన్ని చోట్ల కొన్ని ఫీలింగ్ వర్డ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల సీన్స్ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ లాంటివి ఉంటాయి. ఒరే ఇక్కడ ఈ ఎఫెక్ట్ అయితే బాగుంటుంది, ఇక్కడ ఈ యానిమేషన్ వస్తే బాగుంటుంది, లేదా ఇక్కడ ఈ పదం రాస్తే బాగుంటుంది అని మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి టెక్స్ట్ రాయడము, ఇలా ఎఫెక్ట్స్ యాడ్ చేయడము, ఇలా యానిమేషన్ యాడ్ చేయడము. ఈ టెక్స్ట్ కూడా మనకి ఫాంట్స్, చాలా ఫాంట్స్ ఉంటాయి గూగుల్లో. మీరు ఎతికితే గూగుల్ ఫాంట్స్లో ఎతికితే మనకు తెలుగుకు సంబంధించి చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. మీరు ఒక 5-10 రకాల ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, మీ ఎడిటింగ్ యాప్లోకి యాడ్ చేసి పెట్టుకోండి. మీరు వీడియోలో ఎక్కడైతే మీరు టెక్స్ట్ యాడ్ చేస్తారో అక్కడ ఒకసారి ఒక టెక్స్ట్ ఇవ్వండి, ఇంకో చోట ఇంకో టెక్స్ట్ ఇవ్వండి, ఒక చోట ఇంకొక కలర్ ఇవ్వండి, ఇంకో చోట ఇంకొక కలర్ ఇవ్వండి. అక్కడ మీకు హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది యాడ్ అవుతుంది.
ఇలా వీటన్నిటిని పర్ఫెక్ట్ గా మనం ముందు ఎలాగైతే చాట్‌జీపీటీ దగ్గర తీసుకొని వీడియో క్లిప్స్ అయితే ఎంత జాగ్రత్తగా జనరేట్ చేస్తున్నామో, ఆ తర్వాత ఎడిటింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇందులో అక్కడక్కడ టెక్స్ట్ యాడ్ చేయడము, అక్కడక్కడ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం వల్ల మన హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది అందులో యాడ్ అవుతుంది. అప్పుడు ఆ తర్వాత మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఆల్గరిథము ఇందులో హ్యూమన్ టచ్ ఉంది అని అర్థం చేసుకుంటుంది. మనం డైరెక్ట్ గా వీడియోస్ అన్ని చేసేసి ఎడిటింగ్ యాప్ లో వేసేసి ఇంక అక్కడ మంచి చెడు ఏం చూసుకోకుండా ఎక్స్పోర్ట్ చేసేసి మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మేబీ ఈ రోజు మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వచ్చేమో, ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఏదో రోజు మీకు రిస్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంది ఓ సరే ఇప్పుడు అయ్యింది, మానిటైజేషన్ అయ్యింది, చాలా ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి 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 అని. అరే నాకు ఇప్పుడు మానిటైజేషన్ వచ్చేసింది, ఇంకేమి నేను ఇదే రకంలో వీడియోలు చేసుకుంటూ పోతానని అక్కడి నుంచి కనీసం అప్డేట్ కూడా అవ్వరనమాట. అరే వీళ్ళు చెప్తున్నారు కదా, మనం ఇన్వాల్వ్ అవుదాం, ఆ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటి, ఆ ఎడిటింగ్ ఎలా చేయాలి చూద్దాము నేర్చుకుందాం, ఇదేం లేదు. నాకు మానిటైజేషన్ అయ్యింది, నేను ఇదే విధంగా చేస్తాను, అప్పుడు మానిటైజేషన్ వాళ్ళేమో పీకేస్తారు, ఆ తర్వాత ఏమో ఏ అయితే వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవ్వదంటారు. ఇంకొక కమెంట్ అండి, ఒక అతను మీరేదో 2-3 క్లిప్స్ చూపించేసి మీరు చేసుకోండి అంటున్నారు, మీరు పూర్తిగా చేస్తే కదా మీకు తెలిసేది అని ఒక అతను అయితే కమెంట్ చేయడం జరిగింది. నా దగ్గర తెలుగు లైఫ్ లెసన్స్ అనే ఛానల్ ఉంది, మొత్తం ఏఐతోనే రన్ అవుతుంది అనమాట. నేను ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎడిటింగ్ యాప్లో నేను వేసిన తర్వాత మొత్తం జాగ్రత్తగా చూసుకుంటాను. నా సిస్టంలో కొద్దిగా ఇష్యూ ఉందన్నమాట, టెక్స్ట్ యాడ్ చేయలేను అనమాట. దాన్ని మళ్ళీ నేను ఎక్స్పోర్ట్ చేసి ల్యాప్టాప్లోని వీడియోని మళ్ళీ మొబైల్లోకి కాపీ చేసుకొని అక్కడ మళ్ళీ ఎడిటింగ్ యాప్లో వేసి అక్కడ మళ్ళీ మొత్తం వీడియోకి మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. నాకు మళ్ళీ ఈడ పనికి 2 పనులు జరుగుతున్నాయి, అయినా కూడా నేను ఓపికతో నేనైతే చేసుకుంటున్నానండి. అలా ఓపిక లేకపోతే ఏ అయితే వీడియోస్ చేసినా ఈరోజు మీకు ఏదైతే మానిటైజేషన్ వచ్చింది అనే హ్యాపీనెస్ ఉంటుందో అది ఎక్కువ రోజులు అయితే ఉండదండి. కాబట్టి ఫస్ట్ అర్థం చేసుకోండి, ఏఐని యూజ్ చేసుకోవచ్చు, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఈ 2 కలిస్తే మనకు మానిటైజేషన్ వస్తుంది, రిస్క్ లేకుండా ఫ్యూచర్లో కూడా అలా వెళ్తూ ఉంటుంది అనేసి. మీరు అలా అర్థం చేసుకోకుండా మేము ఓన్లీ ఏఐతోని వీడియోస్ చేస్తాము, మాకు మానిటైజేషన్ వచ్చింది, మేము ఇలానే కంటిన్యూ చేస్తాము అంటే ఏదో ఒక రోజు మీకు ఇష్యూ అయితే వస్తుంది, ఆ రోజు అయితే బాధపడతారు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా బాగా అర్థమైందనే నేను అనుకుంటున్నానండి. చూడండి, 2-3 ఛానల్స్ చూడండి, ఎవరు ఏం చెప్తున్నారో చూడండి, కానీ ఏఐతో వీడియోస్ చేస్తే మానిటైజేషన్ కాదు అనేది మాత్రం కరెక్ట్ కాదు. కమెంట్స్ ప్రతి ఒక్కరికి చాలా ఛానల్స్ చూస్తున్నాను, చాలా వీడియోస్ కింద చూస్తున్నాను. ఈ వీడియోతో ఖచ్చితంగా చాలా మందికి అర్థమైందని అనుకుంటున్నాను. ఏఐని యూజ్ చేసుకొని వీడియోస్ చేయొచ్చు, మానిటైజేషన్ తెచ్చుకోవచ్చు. అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నదనేది దాన్ని బట్టి మీ మానిటైజేషన్ ఎన్ని రోజులు ఉంటుందో లేదా ఊడుతుందో అనేది మీ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంతేగాని వీడియోస్ ఎలా చేసుకోవచ్చు అనని ఎక్కడెక్కడ ఏ సైట్స్లో చేసుకోవచ్చు, అలాగే మీకు 3D కార్టూన్ కావచ్చు, లేదంటే ఇంకోటి లేదా ఏదైనా పర్టికులర్ స్టోరీస్ కావచ్చు, అలాంటి వాటిపైన ఒక మాస్టర్ ప్రాంప్ట్ తయారు చేసి అయ్యా మీకు ఇక్కడ ఒక 10 స్టోరీస్ వస్తాయి, లేదు మీకు నచ్చిన స్టోరీ ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా అక్కడ ఇచ్చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వినాయకుడు అనుకోండి, వినాయకుడి జీవితంలో జరిగిన సంఘటనలకు సంబంధించి మళ్ళీ వస్తాయి, అక్కడ మీరు ఏది కావాలన్నా చూస్ చేసుకొని వీడియోస్ చేసుకోవచ్చు. మీకు ఐడియా ఇస్తే దాన్ని బట్టి అరే ఈ విధంగా మనము వీటిని యూజ్ చేసుకొని వీడియోస్ చేసుకోవచ్చా అనే ఒక ఆలోచన మీకు వస్తుందని చెప్పి మేము వీడియోస్ చేస్తే ప్రతి ఒక్కరూ కింద కమెంట్స్ బోల్డ్ అని కమెంట్ చేస్తున్నారు, ఏఐతో వీడియోస్ చేస్తే మానిటైజేషన్ కాదు అని. నేను మానిటైజేషన్ అవుతుందా లేదా అనేది కాదు, ఎవరైతే ఏఐతో గ్రో అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఏఐని యూజ్ చేసుకొని కొన్ని విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళల్లో కనీసం 1-2 నా వీడియోస్ ఉపయోగపడినా సంతోషం అని ఫీల్ అయ్యేదాన్ని నేను. కాబట్టి ఈ వీడియోతో ఎక్కడైనా మారండి, ఈ కమెంట్స్ చేసేవాళ్ళు ఫస్ట్ తెలుసుకొని చేయండి, బాగుంటుంది. ఈ వీడియో ఎంతమందికి యూస్ఫుల్ అయిందో తెలియదండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.